మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం మోకాల నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి యోగాసనాస్ ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నాం. సో వన్స్ 40 years దాటిన తర్వాత చాలామంది మోకాల నొప్పులతో సఫర్ అవుతున్నారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు 30 years నుంచి 35 years ఉన్న వాళ్ళు కూడా మోకాల నొప్పులతో సఫర్ అవుతున్నారు. ఎందుకు మోకాల నొప్పులతో సఫర్ అవుతున్నారు అంటే మన కార్టిలేజ్, మన మోకాల్లో ఉండే గుజ్జు అనేది ఎందుకు ఇంత త్వరగా అరిగిపోతుంది? ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన బోన్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే, హెల్తీగా ఉండాలి అంటే మెయిన్ 2 ఒకటి మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం కరెక్ట్గా ఉండడం, సెకండ్ మన ఫిజికల్ యాక్టివిటీ. మన బోన్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎంత ఇంపార్టెంటో, మన బోన్ని మనం స్ట్రెంగ్త్ చేసుకోవాలి అండ్ స్ట్రెంగ్త్ చేసుకోవడానికి కూడా ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్ అనమాట. అండ్ మనకి మన బోన్ మీద ఫ్రాక్చర్స్ తగ్గి మన బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి యోగా 100% అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఎక్కువగా అంటే మన ఎత్తుకి తగ్గ బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడం, అంటే BMI 30 కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు కానివ్వండి, 35 వరకు ఉన్నవాళ్ళు ఏమవుతుంది, మన టోటల్ బాడీ వెయిట్ మన మోకాళ్ళ మీద పడుతుంది. మోకాళ్ళ మీద పడినప్పుడు ఏమవుతుంది, ఆ స్ట్రెస్కి ఆ వెయిట్ మోయలేక మన మోకాళ్ళ మీద మొత్తం ఒత్తిడి పడడం వలన మోకాళ్ళు అరగడం స్టార్ట్ అవుతాయి. ఇది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎక్కువగా ఏమి పని చేయకుండా కూర్చోవడం, లాంగర్ టైంలో ఒకే సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనకి ఏమవుతుంది, మన బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అండ్ నీ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటి? మనకి బోన్ స్ట్రెంగ్త్ అనేది 20 years దాటిన తర్వాత కన్నా 20 years లోపల, అంటే 20 years ఏజ్ లోపల మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది, అలాంటి ఫుడ్స్ మన డైట్లో తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మనకు 30 years దాటిన తర్వాత మన బోన్ డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. కార్టిలేజ్ అనేది ఎందుకు డ్యామేజ్ అవుతుంది? కార్టిలేజ్ అనేది ఎందుకు తగ్గుతుంది? ర్యాపిడ్ అనేది ఎందుకు పెరుగుతుంది? ఒబేసిటీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్. సో చాలామంది నీ రీప్లేస్మెంట్కి కానీ నీ సర్జరీస్ కానీ వెళ్తూ ఉంటారు. ఎందుకు? వన్స్ మనం చేయలేము, డాక్టర్స్కి కూడా ఆప్షన్ ఉండదు కాబట్టి సర్జరీ రికమెండ్ చేస్తారనమాట. సో మనము అలాంటి కండిషన్ రాకుండా ఉండడానికి ఇప్పటి నుంచే మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ 90%, 80 to 90% యోగా ద్వారా మోకాల నొప్పుల్ని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ యోగాసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఇది అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. నార్మల్గా మనం కూర్చున్న తర్వాత మనము మన 2 పాదాలని స్ట్రైట్గా ఉంచాలి. ఇలా స్ట్రైట్గా ఉంచిన తర్వాత ఇప్పుడు మనము మన హ్యాండ్స్ని మన హిప్ బ్యాక్ పెట్టొచ్చు. జస్ట్ మన బాడీని రిలాక్స్ చేయాలి. ఒక ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మన ఫీట్ ఉంటుంది కదా, మన ఫీట్ని మనము మన మోకాల్ని కొద్దిగా లిఫ్ట్ చేయాలన్నమాట. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా స్లోగా చేయొచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. ఈచ్ సైడ్ 20 కౌంట్స్ చేయొచ్చు. ఇప్పుడు యాంటీ క్లాక్. ఇన్హేల్, exhale, inhale up, exhale down, inhale, exhale, inhale up, exhale down. సో ఇలా కూడా మోకాళ్ళు బెండ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా ఇన్హేల్ బ్యాక్, ఫీడ్ బ్యాక్, ఎక్సేల్ డౌన్. చూడ్డానికి సింపుల్గా ఉండొచ్చు, బట్ ఈ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే నీ అండ్ జాయింట్స్ దగ్గర ఉండే బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి అనమాట. ద బెస్ట్ అని చెప్పొచ్చు. కనీసం 20 to 25 days ప్రాక్టీస్ చేసినా సరే సింపుల్గా చాలా అంటే చాలా రిలాక్సేషన్ అవుతుంది. ఓకే, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్. అంటే ఇది సెవర్గా డ్యామేజ్ అయిన వాళ్ళు చేయొచ్చు. సో కొద్దిగా డ్యామేజ్ అయిన వాళ్ళు ఇలా రొటేట్ చేయొచ్చు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అండ్ మన బోత్ ఫీట్ని మనం ఇలా కూడా
మూవ్ చేయొచ్చు అనమాట. ఇలా కూడా మూవ్ చేయొచ్చు. ఇన్హేల్ ఎక్సేల్, వెరీ సింపుల్. ఎక్కువగా 50 years ప్లస్ వాళ్ళు, 60 years ప్లస్ వాళ్ళు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు, బయట కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మ్యాట్ మీద కూర్చొని వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు చైర్లో కూడా కూర్చోవచ్చు, చైర్లో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చైర్లో కూడా ఎలా చేయాలో మనం చూద్దాం. పెద్దవాళ్ళు అండ్ ఎక్కువగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, కింద కూర్చోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు హ్యాపీగా చైర్లో కూర్చోవచ్చు. చైర్లో కూర్చున్న తర్వాత హ్యాపీగా మనం చేయొచ్చు అనమాట. ఇలా నిటారుగా కూర్చున్న తర్వాత ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇలా కూడా మనం చేయొచ్చు. సో ఇలా కూడా మనం హోల్డ్ కూడా చేయొచ్చు, ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్ డౌన్. ఇలా బోత్ ఫీట్ 20 కౌంట్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ అండ్ యాంటీ క్లాక్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా యాంటీ క్లాక్, నార్మల్ అండ్ యాంటీ క్లాక్, ఇలా కూడా చేయొచ్చు. అండ్ హ్యాపీగా కూర్చున్న తర్వాత ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఫీట్ని కూడా మనం చేయొచ్చు, ఫింగర్స్ని కూడా చేయొచ్చు. ఇన్హేల్ బ్యాక్, ఫింగర్స్, ఫీట్ ఫింగర్స్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ ఫార్వర్డ్, ఇన్హేల్, ఎక్సేల్. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫస్ట్ మన జాయింట్స్లో ఉండే బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఇంకొకటి, మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెనోపాజ్లో ఉన్న ఉమెన్ కానివ్వండి అండ్ 50 years దాటిన మెన్ కానివ్వండి, అట్లీస్ట్ 1200 mg వరకు కాల్షియం డైలీ తీసుకోవాలి. దీనివల్లనే మనకి బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ మెనోపాజ్లో ఉమెన్కి ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గడం వల్ల ఏమవుతుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకొని మన నీ పెయిన్ని తగ్గించుకోవడానికి, జాయింట్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం తీసుకునే డైట్తో పాటు యోగా ద బెస్ట్ థెరపీ అని చెప్పొచ్చు కంపేర్ టు ఎక్సర్సైజ్. ఎనీ ఎక్సర్సైజ్ కన్నా యోగా చేయడం వలన మనకి బోన్ డెన్సిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి బోన్ డ్యామేజెస్ అంటే ఫ్రాక్చర్స్ అనేటివి ఉండవు, తగ్గుతాయి అన్నమాట. ప్లస్ యోగా ద బెస్ట్ థెరపీ అని చెప్పొచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి. సో ఈరోజు మనము ఒక మంచి ఆసన గురించి తెలుసుకున్నాం కదా. మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించి మోకాళ్ళలో గుజ్జును ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి యోగా ఆసనాసు ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నాం. బట్ ఎవరైతే ఎక్సెస్గా సఫర్ అవుతున్నారో కనీసం 25 days నుంచి 30 days వరకు ఈ ఆసనాసు నేను 3 వేరియంట్స్ చూపించాను. ఈ 3 వేరియంట్స్ని డెఫినెట్గా చేయాలన్నమాట. ప్లస్ ఎవరైతే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారో యోగాకి వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మన బోన్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి, బ్లాకేజెస్ ఉండకూడదు అనమాట. సో ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఫస్ట్ ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తామో లేటర్ ఆన్ మనము ప్రతి ఒక్క ఆసనాస్ ప్రాక్టీస్ చేయడానికి బెనిఫిట్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు అయితే 90% వరకు తగ్గుతాయి. బట్ రెగ్యులర్గా చేయడం చాలా ఇంపార్టెంట్, డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, వెయిట్ మేనేజ్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఏజ్ అయిపోయిన తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ చేయడం కష్టం అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదు, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నూనె కొద్దిగా తగ్గించి మిగతా డైట్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్లీ అనేది మనకి పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తాయి. ఈరోజు మనం ఒక మంచి ఆసనం గురించి తెలుసుకున్నాం మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ఆసనం తగలుద్దాం. అప్పటి వరకు నమస్తే.